నమస్తే. నేను విష్ణు నాగిరెడ్డి. నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ గురించి రెండు మాటలు. ఏంటంటే, నాగరాజు శివ అని ఫ్లెక్సీలు కడుతూ చనిపోయారు కదండి, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి. సో వాళ్ళు చనిపోయారని చెప్పి కోర్స్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళని కలవటం జరిగింది. ఎంతో ఆయనకి చేతనైంది ఇచ్చారు. అలాగే బయట చాలా మంది అభిమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమిస్తామని కొంతమంది వచ్చారు ముందుకి. సో వాళ్ళందరూ కూడా కొంత డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే మా ఎన్ఆర్ఐలు కూడా దాదాపు $10,000 పైగా, అంటే ఆల్మోస్ట్ 6.5 లక్షల పైగా, దగ్గర 7 లక్షల రూపాయల దాకా కూడా మా ఎన్ఆర్ఐలు చాలా మంది కష్టపడి అదంతా కూడా పోగు చేయడం జరిగింది. అంటే ఆ అమౌంట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. నమస్తే అండి, లక్ష్మణ్ ఏకాంబరం గారు, నమస్కారం. సో డబ్బులు ఇస్తామండి మనం, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా జనసేనలో మీరు ఒక్కళ్ళే కాదు, మేమంతా ఉన్నామని చెప్పి మన వాళ్ళందరూ బయటికి రావడం జరుగుతుంది. డబ్బులు కావచ్చు, అది ఏదో ఒక రూపాయన వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవటం మాత్రం జరుగుతుంది. కానీ మనిషి చనిపోయినాక ఎంతో కొంత ఇవ్వటం, అది పార్టీలో ఉన్నారు కాబట్టి అభిమానంగా ఏదో చేయొచ్చండి మనం. కానీ ఆ మనిషి విలువ అనేదే ముఖ్యం అనేది మీరు తెలుసుకోవాలి. ఏదో 15-20 సంవత్సరాల పిల్లలు అలాంటివి చూసి చూడనట్టుగా చేస్తూ ఉంటే అది ఒక రకంగా మనం చెప్పొచ్చు వాళ్ళకి, లేదు ఇలాంటి చేయొద్దురా అని మిగతా వాళ్ళకి చెప్పొచ్చు. కానీ పెళ్ళి అయిపోయి చిన్న పిల్లలు ఉన్నటువంటి మీరు ఇలాంటి చూసుకోకుండా ఫ్లెక్సీలు కడుతూ వెళ్తూ, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా మనం ఎప్పుడైనా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు, చాలా అవకాశాలు వస్తాయి మనం చూడటానికి. కానీ వాళ్ళని చూడటానికే జనాల్లో ఎగేసుకొని వెళ్ళిపోతా, పైన పెట్టగోడల మీద నుంచుంటా, కింద పడిపోతా, అలాగే ఇలాంటి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కట్టద్దనే చెప్పనండి, కానీ చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు అయితే తెలియదు వాళ్ళకి కరెంట్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, ఎక్కడ షాక్ కొడుతుంది ఏంటని మీకు అన్ని తెలుసు. తెలిసినప్పుడు అలా ఎలా ఉంటారండి, చూసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళి కట్టాలి మనం, ఎక్కడ కట్టకూడదు అనేది. సో దయచేసి పెళ్లిళ్ళు అయిన వాళ్ళు, మీకు ఫ్యామిలీలు ఉంటాయి, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏందనేది ఆలోచించండి. అంతేగాని తర్వాత మనం చనిపోతే మన పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు వచ్చి చేస్తారండి. ఎంతవరకు చేస్తారండి? 2 లక్షలు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు, అంతవరకు అయిపోతుంది. అది 1 సంవత్సరంలో 2 ఏళ్లలో ఆ డబ్బులు అయిపోతాయి. తర్వాత మీ పరిస్థితి ఏంటనేది దయచేసి మీరు ఆలోచించుకోవాలి. ఏదన్నా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. మీ ఫ్యామిలీని బాగా చూసుకోలేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారినో పార్టీనో ఎక్కడ చూస్తారు? ఫస్ట్ మన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వండి. అమ్మా నాన్న ఫ్యామిలీ, తర్వాత పవన్ కళ్యాణ్ అనండి, లేదా జనసేన అనండి. అంతేగాని ఆ ఎన్నికన్నా కూడా నాకు ఇది ఎక్కువ అని దయచేసి అనద్దు. మన ఫ్యామిలీనే సరిగ్గా చూసుకోలేకపోతే మనం దాన్నంతా మనం పార్టీని, మిగతా వాటిని ఎక్కడ చూడగలమండి. సో దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ ఫ్యామిలీకి మీరే దిక్కు. సరే, దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్పందించి ఏదో చంద్రన్న బీమా పథకం కింద చెరువుకు 5 లక్షలు ఇస్తా ఉన్నారు. సంతోషం అండి, మంచిది, అది మీ ప్రభుత్వ బాధ్యత కూడా. సరే, దాని మీద నారా లోకేష్ గారు ఒక కామెంట్ పెట్టారు. నేను చదువుతాను మీ మెసేజ్లు అన్ని. లాస్ట్లో 1/2 అవర్ జస్ట్ ఇది చాలా రోజుల తర్వాత ఇంటరాక్షన్ వీడియో లాగే వచ్చాను మీ అందరితో మాట్లాడదామని చెప్పి. అంటే ఇక రెగ్యులర్గా ఇంకా ఉంటాను, కొన్ని పర్సనల్ పనుల వల్ల నేను ఇన్ని రోజులు రాలేకపోయాను ఇమ్రాన్. సో మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అయిపోయినాక నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. మేము వాళ్ళందరికీ చంద్రన్న బీమా పథకం కింద చెరువుకు 5 లక్షలు ఇచ్చాము, మాకు ఎవరికైనా సహాయం చేస్తుంది. సో దీన్ని బట్టి మమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు, మా పార్టీ ఎలాంటిదో, పార్టీలకు అతీతంగా మేము సహాయం చేస్తాం అనేసి. అసలు ఎలాంటి మాట మాట్లాడుతున్నారు మీరు? ఓ పక్క మనుషులు చచ్చిపోయి ఉంటే వాళ్ళు మీకు పోయినసారి ఓట్లు వేయలేదా? పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారా అండి? 2, ఈ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కావచ్చు, సినిమాకి ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు అందరూ ఆ హీరో అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. జనసేన ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు అందరూ జనసేన అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఫ్లెక్సీలు కట్టచ్చు. నార్మల్గా సినిమాకి, ఒక సినిమా చిరంజీవి సినిమానో బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు, థియేటర్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ అభిమానులు అయి ఉంటారా? వాళ్ళు చనిపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, లేదా మేము స్పందించడం, లేదా అభిమానులు చాలా మంది స్పందించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి టూర్కి వచ్చిన జనాభాలో చనిపోతే మొన్న ఒకరికి మేమందరం కలిసి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చాము వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా అభిమానులు అయి ఉంటారా అండి? అక్కడ అభిమానం కాదు, బాధ్యత. అది మన టూర్కి వచ్చారు, మన కోసం వచ్చారు కాబట్టి మన బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినప్పుడు చంద్రన్న బీమా పథకం అనేది మీరు చంద్రన్న ముందు తగిలిచ్చారు. ఆ పథకం అనేది ఉంది కాబట్టి ఆ పథకం కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మీది, బాధ్యత మీదది. ఓట్లయితే మేము వేయించుకుంటాం, పార్టీలకు అతీతంగా మేము ఇచ్చాము. ఏంటది?
ఎక్కడ అసలు అలాంటి మాటలు ఎందుకు మీరు తింగర మాటలు మాట్లాడతారు? అలాంటి తింగర మాటలు దయచేసి మాట్లాడకండి. అందుకని మిమ్మల్ని అందరూ అలా అంటున్నారు. నేను అలాంటి విమర్శలు చేయను. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అమ్మాయి ఎవరో గుడ్డి ఈశ్వర బోశ్వర అమ్మాయి ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తుంది. సినిమాలు లేక వచ్చారంటే ఎక్కడ పెట్టుకున్నావు తల్లి నువ్వు? సినిమాలు లేక వచ్చారు. నవ్వు వస్తుంది నాకు. మీ అందరినీ అంటే మీ అందరూ ఇచ్చే తక్కువలో వాటికి కౌంటర్లో ఇవ్వాల్సినంత అవసరం మాకు లేదు. కానీ మా పార్టీకి దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చరిత్రలు ఏంది? ఇక్కడి నుంచి మొత్తం ఎవడెవడ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తారు, ఎవరెవరు అంటే మా పార్టీని కామెంట్ చేసేవాళ్ళు, మీ చరిత్రలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, మొత్తం కూడా తీసి మాట్లాడతాను ఇక్కడి నుంచి నెక్స్ట్ నా వీడియోలో నుంచి. ఎవరెవరు కంపేర్ చేస్తున్నారు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు, సినిమా లేక వచ్చారా, విడిగా వచ్చారా, ఏంటి అనేది మొత్తం తీసి మాట్లాడతాం. ఇంకొకటి, కళ్యాణ్ గారి అభిమానులు కోటిని కొండలరావు గారు చాలా మెసేజ్లు పెడుతున్నారు, చూస్తున్నా. ఖచ్చితంగా మీ అందరితోనూ మాట్లాడతా. జస్ట్ గివ్ మీ 5 minutes అండి. 5 minutes తర్వాత అందరితోనూ మాట్లాడతా ఖచ్చితంగా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎన్ఆర్ఐలో కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ ఏదో అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి పడట్లేదు, వీళ్ళకి అంత సఖ్యత లేదు, పెద్ద స్థాయిలో కావచ్చు చిన్న స్థాయిలో కానీ కార్యకర్తలను కలుపుకోవట్లేదు. అలాగే ఎన్ఆర్ఐలు కూడా గ్రూపులు తయారయ్యారు, ఈ గ్రూపులు అందరూ కూడా కలిసి పనిచేయట్లేదు, అంత పార్టీకి నష్టం అది ఇది. ఒకటి చెప్తా, నేనే చూసా, 2 గ్రూపులుగా కొంతమంది విడిపోయారు. 2 గ్రూపులుగా విడిపోయినంత మాత్రాన వాళ్ళకి మన కళ్యాణ్ గారిని ఎవరో ఏదా అంటే ఈ గ్రూప్ కూడా స్పందించింది, ఆ గ్రూప్ కూడా స్పందించింది. ఇక్కడ కామన్ గా ఒక పాయింట్ ఉంది, ప్రతి గ్రూప్ కూడా గ్రూపులు వేరే ఉండొచ్చు, వాళ్ళ మధ్య సరైన సఖ్యత లేకపోయి ఉండొచ్చు. ఒక చిన్న ఫ్యామిలీలోనే 100 గొడవలు ఉంటాయి, అలాంటిది ఇంత పెద్ద జనసేన ఫ్యామిలీలో లక్షల గొడవలు ఉంటాయి. సఖ్యత లేకపోయి ఉండొచ్చు, కానీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అనేది ఉంది. సో కామన్ పాయింట్ మా అందరికి ఏంటంటే కళ్యాణ్ గారి మీద ప్రేమ అనేది మా అందరికి కామన్ పాయింట్. సో దాని గురించి పక్క పార్టీలు పెద్ద చించుకోవాల్సిన అవసరం లేదు, మీరేమి మా మధ్యలో దూరాల్సిన అవసరం లేదండి. మేము చూసుకోగలం, మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలిసిపోతాం, అన్నదమ్ముల్లాగే ఉంటాం. చిన్నవి మాకు చిన్న ఇంట్లోనే జరుగుతాయి, మా మధ్య జరగవా, ఇంత దీంట్లో జరుగుతాయి. కాబట్టి మేము అందరం తప్పకుండా కలిసి ఉంటాం. మీరు మధ్యలో దూరాల్సిన అవసరం లేదు. దూరితే మీరే సన్నాసులు అవుతారు, మీరే ఎదవలు అవుతారు అనేది మర్చిపోవద్దు. 2, తప్పకుండా చదువుతాను మీ కామెంట్స్ అన్ని మళ్ళీ చదివి సూరి రాయల్ అందరం కూడా మనం కళ్యాణ్ గారి అభిమానులు అన్నది మాత్రం మనందరిలో కూడా కామన్ పాయింట్ అండి. అది మనం ఎవరు కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు చూస్తే నిజంగా వాళ్ళ గురించి చాలా మాట్లాడాలండి, మాట్లాడదాం. నిజంగా ఆ నీతి జాతి అనేది ఒకటి ఉండదా అండి? ఒక మనిషిని వాడుకొని ఒక మనిషిని ఏది తీసుకోకుండా ఆ మనిషి వల్ల మీరు గెలిచినా గెలవపోయినా మీరు అనుకున్న ప్రకారం తిరిగాడు కదా, మీకోసం చేశారు కదా. అన్ని మాటలు అంటూ ఉన్నా మీరు కామ్గా ఉండి ఈ రోజున ఫేక్ ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పులు దాడి అని చెప్పి లుచ్చేగలరా, ఫేక్ ఫోటోలు ఎలా పెడతారా? గడ్డ వేసుకొని మనిషి అసలు ఇప్పుడున్న గెటప్ ఏంటి, అప్పుడెప్పుడు ఉన్న గెటప్ లో ఓ ఫోటో పెట్టేసి ఫేక్ ఫోటోలు ఎక్కడయో తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో చెప్పులతో ధరిమారు. లుచ్చా మాటలు ఎలా మాట్లాడతారా, లుచ్చేగలరా? ఆ రోజుల్లో అంటే మీడియా లేదు, మాకేమి లేదు మాకు చెప్పుకోవడానికి. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన చెల్లిని ఈ రోజుల్లో ఎలా జల్లుతాయి అన్ని? మాకు సోషల్ మీడియా ఉంది, మా వాళ్ళందరూ కూడా డైనమిక్ గా పనిచేస్తున్నారు. మా సోషల్ మీడియాని మీరు బ్లాక్ చేపిస్తున్నారు. ఫేస్బుక్ వాళ్ళతో మొన్న చూస్తే జనసేన BSU అని కానీ నా ఫేస్బుక్ పేజ్లు కానీ అవన్నీ కూడా చాలా లైక్స్ ఎగిరిపోయినాయి. సో అన్నీ కూడా మీరు చేసే లుచ్చా పనులు, వాటికేంద్రా అలాంటి చేసి మీరు మాలో ఐక్యతను పోగొట్టాలని చూస్తారా? నిజాయితీకి రండి. కళ్యాణ్ గారు దేని మీద విమర్శిస్తున్నారో దాని మీద మాట్లాడండి. ఖచ్చితంగా మేము కూడా వాటికి కౌంటర్ ఇస్తాం. అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్గా కావాలని తొక్కేద్దాం ఇలాంటివి చేస్తే ఎవరు కూడా తింగరోళ్ళు లేరు చూస్తూ కూర్చోవడానికి. మేమందరం కళ్యాణ్ గారి అభిమానులు, మూర్ఖంగా వెళ్ళే అభిమానులు అయితే కాదండి. మేము 10 మందికి ఉపయోగపడతాం. కళ్యాణ్ గారి అభిమానులు అంటే 10 మందికి కూడా ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడుతూ ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంలో మాత్రమే మేము ఉన్నాం. కానీ ఎవరినో విమర్శించాలి, ఎవరినో ఏదో చేయాలన్న ఉద్దేశం కానీ ఇది కానీ మాకు లేదు. సో దయచేసి మీరు అది గుర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం రెగ్యులర్గా మనలో ఐక్యత ఇంకా పెంచుకోవడానికి మనం మాట్లాడాలి. ఎందుకంటే అండి
శ్రీకాకుళంలో కళ్యాణ్ గారు టూర్ అయిపోయింది, ఇప్పుడు వైజాగ్ వెళ్ళారు, అక్కడ పలచబడిపోతుంది, అంటే చెప్పబడిపోతుంది. కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒక హీట్ ఉంటుంది, లేనప్పుడు ఒక హీట్ ఉంటుంది. సో ఆ హీట్ తగ్గకుండా, అభిమానుల్లో వేడి తగ్గకుండా, అభిమానులు ఎప్పుడు అదే ఉత్సాహంతో పనిచేసేలాగా సోషల్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్న నాయకత్వం కానీ మనందరం మోటివేట్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. సో మీ మెసేజ్లు చదువుతాను. మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం. చిన్న చిన్నవి ప్రతి ఇంట్లో ఉంటాయి, మన మధ్య కూడా ఉన్నాయి గొడవలు చిన్న చిన్నవి. సో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి కళ్యాణ్ గారి కోసం, ఒక ప్రజలకు మంచి చేయడం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెసేజ్లు చూస్తా. హాయ్ సురేష్, గుండు బోయినా, హలో, బాగున్నారా? లక్ష్మణ్ ఏకాంబరం గారు చాలా మెసేజ్లు పెట్టారు, ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ నాకు ఫుల్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇండియా వచ్చినప్పుడు మీ ఊరికి రమ్మన్నారు, ఖచ్చితంగా వస్తానండి, విజిట్ చేస్తాను. సురేష్ గారు, హలో సురేష్ బ్రదర్. హాయ్ మణికంఠ, ఎలా ఉన్నావు మణికంఠ? సో అందరూ కలిసి ఉండాలి, అలాంటి పోస్టులు పెట్టండి అందరూ కూడా. సురేష్, గుండు బోగుల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా వర్ధిల్లాలి, అలాంటి పోస్టులు పెట్టాలని చెప్పి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. నేను మాట్లాడతాను మీతో లక్ష్మణ్ గారు ఖచ్చితంగా. పుష్ప గారు, హలో పుష్ప, అప్పన్న, రైట్ సార్. లక్ష్మణ్ గారు, మనం మళ్ళీ ఖచ్చితంగా ఆకులో మణికంఠ అన్న స్పీచ్ హౌ టు కంట్రోల్ ద చదవలేదు. దినకర్, హాయ్ దినకర్, హాయ్ మణి. సో మనం ఇంకా రెగ్యులర్ కలుసుకుందాం అండి, రెగ్యులర్ వర్క్ చేద్దాం. నన్ను ఇన్ని రోజులు నేను ఆన్లైన్లోకి రావలేదు, వీడియోలు పెట్టలేదు. చాలామంది అడిగారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీరు అందరూ నా గురించి చాలా ఇష్టంగా, మీ అన్నదమ్ముల్లాగా నన్ను భావించి అడుగుతున్నారు చాలామంది కూడా. సో అందరికి కూడా ధన్యవాదాలండి. హాయ్ దివాకర్, చాలా డేస్ అయింది, కరెక్టే. చాలా పర్సనల్గా, అంటే ఇక్కడ ఉద్యోగ రీత్యా కానీ పర్సనల్గా కానీ చాలా బిజీ అయిపోయాను నేను. సో దానివల్ల రాలేకపోయాను. ఖచ్చితంగా వస్తాను, మనం ఖచ్చితంగా పనిచేస్తానండి. హాయ్ మనీ పవనిజం, హాయ్ మారుతి, బాగున్నాను, మీరు బాగున్నారా మారుతి? సో ఖచ్చితంగా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఆ యుగోలు పక్కన పెట్టేయండి, అందరం ఎక్కువ తక్కువ లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు కూడా ఆల్మోస్ట్ లైవ్లోకి రావడానికి ప్లాన్ చేస్తాను, ఇంకెందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గరకు పడతా ఉన్నాయి. సో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సోషల్ మీడియా, బాగున్నాను శివ, ఎలా నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ మనది? రైట్, మర్చిపోయాను చెప్పడం. వైజాగ్ పెందుర్తిలో మన శివ, జనసేన, శ్రీనివాస లక్కరాజు వీళ్ళు ఒక బ్లడ్ క్యాంప్, అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నారండి. ఖచ్చితంగా అక్కడ ఉన్న పెందుర్తి నియోజకవర్గ ప్రజలు, అక్కడ ఉన్న జనసేన అభిమానులు కానీ, అక్కడున్న ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా దయచేసి వెళ్ళి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. పెందుర్తిలో శివ, జనసేన కానీ శ్రీనివాస లక్కరాజు ఉంటారు. సో దయచేసి వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి, ఎక్కడ ఏంటి అదంతా కూడా వాళ్ళు మీకు పోస్ట్ చేస్తారు. మీరు అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దాని మీద నేను స్పెషల్ పోస్టులు కూడా పెడతాను, ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా చేయాలండి. పార్టీలు రాజకీయంగా కొట్టుకుందాం, అది వేరే విషయం. కానీ ప్రజాసేవకు వచ్చేసరికి, ప్రజలకు ఉపయోగపడే పనులు వచ్చేసరికి మనందరం కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టు జన సైనికులంతా ఐక్యత చాలా అవసరం, చాలా 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 అవసరం అండి. ఇంకొక విషయం, నేను నార్మల్గా కులం గురించి ఎక్కడ మాట్లాడకూడదు అనే అనుకుంటున్నా ముందుకు వచ్చాను ఇన్ని రోజులు. కాకపోతే ఒకడిని కాలేజీలో ఎగరేసి కొట్టాం, ఆడేదో మహాదేవిలో కూర్చొని వాగుతా ఉన్నాడు చూసా. రైట్, ఎగరేసి కొట్టామండి మామూలు కోట్ల, వాడి గుర్తే ఉండే ఉంటుంది. కాలేజీలో ఎన్నిసార్లు కొట్టామో కానీ ఆ గాడిదకి బుద్ధి రాలేదు, ఇంకా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రైట్, మీ కులాన్ని మీరు పొగుడుకోండి, మీ కులాన్ని మీరు నెత్తిన పెట్టుకోండి, మీ కులానికి మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవ్వరు మాట్లాడు. మీ కులాన్ని అభిమానించండి, మీ కులాన్ని ప్రేమించండి, అది అప్ టు యూ. పక్క కులాన్ని ద్వేషించకండి, పక్క కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి, పక్క కులాన్ని ఏదో తీసేసినట్టుగా అలా మాట్లాడకండి దయచేసి. నాకు కుల పిచ్చి లేదు, కానీ కులాభిమానం అయితే ఖచ్చితంగా ఉందండి. లేదని చెప్తే ఇది తప్పు అవుతుంది. ఖచ్చితంగా నా కులం జోలికి వచ్చి, నా కులం
గురించి తక్కువగా మాట్లాడితే తాట తీస్తాను. ఖచ్చితంగా కులం గురించి మాత్రం నేను తలుచుకోలేదు కాబట్టి మాట్లాడట్లా. కానీ నా కులం జోలికి వచ్చి నీ కులం ఇది, నీ కులం అది ఎక్కువగా మాట్లాడితే తాట తీస్తా. ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు. చెప్తున్నాను, ఎక్కడి దాకానే వెళ్తాను. అక్కడ విషయంకి వచ్చినప్పుడు కులం, ఎందుకంటే నాకు ఉంటుందండి, నా దేశం ఉంటుంది, నా రాష్ట్రం మీద ఉంటుంది, అలాగే నా ఊరి మీద ఉంటుంది, నా కులం మీద కూడా నాకు ప్రేమ అనేది ఉంటుంది. పిచ్చి కాదు. పక్క కులాన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడను. అందరూ ఉన్నారు మనతో కలిసిమెలిసి పనిచేసేవాళ్ళు. నా కులం గురించి, హలో శివ యాదవ్, క్షమించండి బ్రదర్, నేను కులం గురించి మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఎందుకంటే నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఎవడైనా తాట తీస్తా, ఎంతవరకైనా వెళ్తా. దయచేసి అది అర్థం చేసుకోవాల్సిందిగా. మీరు ఎక్కువ అంటే మీరు ఎక్కువ, మీలో మీరు మాట్లాడుకోండి, మీరు అనుకోండి ఎక్కువ అని. మాకు మేము ఎక్కువ అనుకుంటాం, ఏదో కింద పడతాం మీద పడతాం, కానీ పక్క కులాలని తక్కువ చేసి మాట్లాడకండి. సో నేను కూడా ఒక కులానికి చెందిన వాడిని కాబట్టి నా కులం గురించి వచ్చినా, నా కులం గురించి తక్కువగా మాట్లాడినా మాత్రం తోలు ఒలుస్తా అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తున్నా. మేము తీసేసిన వాళ్ళం కాదు, మేము అడుక్కు తినేవాళ్ళం, అంతకన్నా కాదు. క్షమించాలి ఎవరైనా కానీ. కష్టపడి పని చేసుకునే వాళ్ళమే, కష్టపడి ముందుకెళ్లే వాళ్ళమే. సో మా కులంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది పార్టీకి సంబంధం లేదండి. నేను కులం గురించి మాట్లాడుతున్నా. నా కులాన్ని ఎవడన్నా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం వాడికి పగిలిపోయింది. ఎక్కడి దాకైనా పగిలింది వాడికి. హాయ్ సంపత్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మనం ఒక కులాన్ని ద్వేషించమండి, అన్ని కులాలని ప్రేమిస్తాం, అందరినీ కలుపుకెళ్ళటానికి ట్రై చేస్తాం. కాకపోతే నేనేదైతే పుట్టానో ఆ కులం గురించి మాత్రం తక్కువగా మాట్లాడితే ఒప్పుకునేది లేదండి. ఖచ్చితంగా ఉంటుంది, ప్రేమ ఉంటుందండి. కులాన్ని నాకు అభిమానించనంటే అందరూ మన మెంటాలిటీలో ఒకలా ఉండకపోవచ్చు. నా కులం మీద నాకు అభిమానం ఉంటుంది. కుల పిచ్చి లేదు, నాకు అభిమానం ఉంది. నా కులాన్ని ఎవడన్నా తిడితే ఊరుకోను. నేను ఎందుకు ఊరుకోవాలా? అన్నం తినట్లేదా? మా కడుపులో ఉంది అంటే మా బాడీలో ఉంది బ్లడ్ కాదా? మాకు రోషాలు లేవా? ఏదో అమెరికాలో కూర్చున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా సాఫ్ట్గా కామ్గా కూర్చుంటారని దయచేసి అనుకోవద్దు. చాలా హాయ్ దుర్గారావు, బాగున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ధర్మ దాసరి, థ్యాంక్ యూ బ్రదర్. ఉపేంద్ర హాయ్. క్షమించాలి, పక్క కులం వల్ల నేను ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడనండి. అసలు ఏ కులాన్ని కూడా తక్కువగా మాట్లాడానని మీకు అనిపిస్తే మీ చెప్పుతో కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను ఏ కులాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడను. అలా అని చెప్పి నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదండి. హాయ్ తేజస్వి, థ్యాంక్ యూ కేశవ, యు ఆర్ విత్ మీ, ఐ నో దట్ సిన్స్ లాంగ్ బ్యాక్. హాయ్ అశ్వత్, హాయ్ మనోహర్, చాలా రోజులు అయింది. ఎస్, చాలా రోజులు అయింది. చాలామంది అభిమానులు కన్సర్న్ చేశారు. హాయ్ గంగాధర్, హలో. హాయ్ మను, థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ. అన్ని కులాలను కలుపుకొని వెళ్దాం. అలా అని చెప్పేసి మీరు ఏ కులమైనా మీ కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే మీకు రోషం రాదా? బ్లడ్ బాయిల్ అవ్వదా? నాకు అవుతుంది, మీకు అవ్వదేమో కానీ నాకు అవుద్ది. తక్కువ చేసి నా కులం గురించి ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడితే బ్లడ్ బాయిల్ అవుతుంది. నాకు ఉంటుంది ఆ అభిమానం. లేదని చెప్పి ఎవరు చెప్పాడు? నాకు అభిమానం ఉండదా? కుల పిచ్చి లేదని చెప్పా. అంటే నా ఫ్యామిలీ అన్నా, నా ఊరన్నా, నా రాష్ట్రం అన్నా, నా తెలుగు ప్రజలన్నా, నా దేశం అన్నా, క్రికెట్ ఆడేవాళ్ళన్నా, సినిమా ఆర్టిస్టులన్నా నాకు ఇష్టం. అలాగే నా కులం కూడా నాకు ఇష్టం. అంతేగాని పిచ్చి లేదండి. దేశం అంటే పిచ్చి ఉండొచ్చు, దేశం అంటే అది వేరు. కానీ కులం దగ్గరికి వచ్చేసరికి ఒక అభిమానం ఉంటుంది. దయచేసి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మనకి ఏం కావాలో మన కులానికి అది మాత్రం దాని గురించి మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ కులాల మధ్య ఐక్యత కలిగించాలి మనం. అంతేగాని ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే బ్లడ్ బాయిల్ అవుద్ది, రోషం వస్తుంది, తాట తీస్తాం. జాగ్రత్త. హాయ్ రజనీ, హాయ్ శివ అర్లా, బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? రైట్ అండి. ఎనీథింగ్ ఎల్స్? యా, ఇన్స్పిరేషన్ ఏముందండి అందరికీ, మనందరికి కూడా కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను. సో మనలో ఉన్న తప్పుల్ని, ఈవెన్ నాలో ఉన్న తప్పుల్ని కూడా నేను వెతుక్కుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాను. సో అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. యా మనీ, చాలా లాంగ్ టైం అయ్యింది
ఖచ్చితంగా నా సపోర్ట్ ఎప్పుడు జనసేనలోనే ఉంటుంది, జనసేనకే ఉంటుందండి. జయరాజు నాయుడు గారు హలో అండి. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మీరు అమెరికా నుంచి జాబ్ వదులుకొని మరి లక్షలు ఎంత లగ్జరీ లైఫ్ ఇవన్నీ వదులుకొని ఇండియాకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే, నేను ఏం చేసినా ఏ బిజినెస్ పెట్టినా కూడా ఏమంటే కళ్యాణ్ గారు తిట్టి పైకి వచ్చిన నా కొడుకులు ఉన్నారు. కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని కళ్యాణ్ గారి అభిమానులు, ఇప్పుడు నేను ఏ బిజినెస్ పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళ అభిమానులు పూర్తి సపోర్టు సహకారాలు నాకుంటాయని నేను నమ్ముతున్నాను. ఆయన పేరు చెప్పుకొని పైకి రాకూడదా ఏంటి తప్పు? ఒక అభిమానిగా ఆయన పేరు చెప్పుకొని నేను పైకి వస్తా, ఆయన పేరు వాడుకుంటా, మంచి పనుల్లోనే చెడ్డ పనుల్లో వాడుకోను. సో ఎవరు నన్ను దయచేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. పక్క పార్టీలకి ఏం బిజినెస్ అంటే పెడతా, మరి లక్షలు వదులుకొని వచ్చేటప్పుడు కళ్యాణ్ గారి ఆయన మీద మాకు చాలా గౌరవ ప్రేమతో పాటు ఆయన పేరు చెప్పుకుని మేము పైకి రావాలని కూడా అనుకుంటాం. ఏంటి తప్పేంటి? హాయ్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీ మెసేజ్ చూశాను, పోస్ట్ పెట్టారు. నాకు తేజస్వి చెప్పింది, అమ్మాయి నాకు మెసేజ్ చేసి అన్నయ్య ఇట్లా ప్రియా మెసేజ్ చూసారా అంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. చాలామంది నాకు ఇండివిజువల్గా మెసేజ్ పెట్టారు, మీరైతే డైరెక్ట్గా పోస్టే పెట్టారు. నన్ను ఎవరు హైజాక్ చేయలేదు, నన్ను ఎవరు హైజాక్ చేసేంత దమ్ము వాళ్ళకి లేదు. కానీ ఎమోషనల్ నేను హాయ్ తేజస్వి, థ్యాంక్ యూ. ఎమోషనల్గానే ఉంటానబ్బా, నాది అది చైల్డ్హుడ్ నుంచి వచ్చింది. అది ఒకసారిగా ఏదో సిస్టమ్ ముందు కూర్చొని ఏదైతే మొబైల్ ఉంది కదా, డేటా ఉంది కదా అని చెప్పి కూర్చొని లేనిపోయిన కోపాన్ని తెచ్చుకునే ఎమోషన్ కాదు నాది. బై బర్త్, బై చైల్డ్హుడ్ నాకు వచ్చింది. కాలేజీలో మొన్న ఎవడాడు మహా టీవీలో కూర్చొని వాగుతా ఉన్నాడు, ఎగరేసి కొట్టాం వాడిని. బై బర్త్ మాకు అది వచ్చిందండి, అది పోదండి అంత ఈజీగా. ఆ ఎమోషన్ తప్పేం చేయను, ఎవరిని మోసం చేయను, తప్పు చేయను. సో అలాంటప్పుడు మనం ఎమోషన్ కంట్రోల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. బై బర్త్ అది తిరిగిన దాన్ని బట్టి కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, దీన్ని బట్టి వచ్చింది అది. సాఫ్ట్వేర్లో ఉన్నా నేను హార్డ్గానే ఉంటా, సాఫ్ట్గా ఉండే మెంటాలిటీ కాదు అది. ఎమోషన్ నాకు కంట్రోల్ అవ్వదు. చాలా ట్రై చేశా, ఏదైనా మెడిటేషన్ చేస్తే ఏమైనా తగ్గుద్దేమో కానీ ఇంపాసిబుల్ అండి, నాకైతే అంత ఈజీగా ఎమోషన్ కంట్రోల్ అవ్వదు. హాయ్ తేజస్వి, థ్యాంక్ యూ. నువ్వే కదా చెప్పావు ఇట్లా ప్రియా మెసేజ్ పెట్టింది, పోస్ట్ పెట్టిందని. హాయ్ వెంకీ, కూల్గానే ఉంటా, డోమరి కూల్గానే ఉంటా. అలా అని చెప్పి కొన్ని విమర్శలు కళ్యాణ్ గారి పట్ల చేసిన విమర్శలు అవ్వచ్చు, ఎమోషనల్లో ఉండాలి. ఎమోషన్ లేకపోవడం ఏంటి? అసలు ఎమోషన్ లేకుండా మనిషి మనం ఎలా బతకాలండి? హాయ్ దుర్గా బేతు గారు, బాగున్నాను, మీరు బాగున్నారా? ఆస్టిన్, మొన్న కలుద్దాం ఖచ్చితంగా, పక్కనే ఉన్నారు కానీ మిమ్మల్ని కలవలేకపోయాను దుర్గా గారు. హాయ్ జాన్, హాయ్ శివ. ఖచ్చితంగా ఎమోషన్ అనేది ఉండాలి, వద్దని నేను చెప్పనండి, కానీ అది ఒక లిమిట్ కంట్రోల్లో ఉండాలి. నాకు ఎప్పుడు కంట్రోల్లో ఉండిద్ది, ఎప్పుడు నవ్వుతాను, అప్పుడప్పుడు ఎమోషన్ వస్తుంది, సీరియస్గా ఉంటాను, అన్నీ ఉంటాయి, రెండూ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంది నా దగ్గర. ఆ బ్యాలెన్సింగ్ నేను ఎప్పుడు కోల్పోవట్లేదు, జాగ్రత్తగానే ఉంటున్నా. సత్యనారాయణ తోలేటి, ఖచ్చితంగా నేను ఎప్పుడు వెనకడిగి వేయనండి. బర్త్ వచ్చింది నాకు, ఎవరినో చూసి భయపడను, లేకపోతే ఎవడో నన్ను ఏదో కొట్టేస్తాడు, ఆడి దగ్గర ఏదో ఉంది, ఈడి దగ్గర ఏదో ఉందని నేను భయపడే అంత సినిమా నాకు లేదండి. బై బర్త్ నాకు వచ్చింది అది, మీరు నమ్మాలి. ఏదో వీడియోలో కూర్చొని నేను సొల్లు మాటలు మాట్లాడి, రేపు ఇండియా వస్తా కదా అప్పుడు చూద్దరు నా ఎమోషన్ ఏంటి, ఇంతకంటే ఎక్కువ ఉంటుందా ఇంతకంటే తక్కువ ఉంటుందా అనేది మీరు చూద్దరు. ఎక్కడ భయపడిన దాఖలాలు కానీ, భయపెట్టడమే కానీ పడింది లేదు ఇక్కడ. ఎవరినో చూసి భయపట్టాలు ఇక్కడ ఉండవు. తప్పకుండా కలుద్దాం దుర్గా గారు. హాయ్ దేవి దుర్గా గారు, ఏంటి చాలా కాలం అయింది, మీరు మెసేజ్లు కూడా పెట్టట్లేదు, ఎలా ఉన్నారు? హాయ్ జనసేన. శ్రీనివాస్ నమ్మాల గారు, చూడలేదు బ్రదర్ మీ మెసేజ్, రియల్లీ మిస్ యూ బ్రదర్. మనీ పిఎస్పీకే హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. కోడూరు రాజశేఖర్, హలో బ్రదర్. చరణ్ తేజ్ తుమ్మన, ఫైన్ బ్రదర్. మీరు అధికారం ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అదే కదా, యదవులందరూ కూడా. పవన్ వేమిరెడ్డి భయపెడితే భయపెడుతూనే ఉంటారు. సత్యనారాయణ, కరెక్ట్ సత్యనారాయణ గారు. రవికిరణ్, సునీల్, నిర్భయ, చదవలేకపోయాను అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి మెసేజ్లు. హాయ్ శివ, ఎలా? హాయ్ రాజు అప్పూరి, సుబ్బు, థ్యాంక్ యూ సుబ్బు. మనీ పిఎస్పీకే థ్యాంక్ యూ మనీ. ఐ టు మిస్ యూ ఆల్. దేవి దుర్గా గారు,
మొత్తం చాలామంది అభిమానులు నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, ఎలా ఉన్నావు అన్నయ్య ఏంటి అనేది. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఒక్క మాట క్షమించాలి అందరూ కూడా. నా కుల పిచ్చి లేదు అలా అని చెప్పి నా కులాన్ని ఎవడన్నా తక్కువ చేసి మాట్లాడితే ఆడి ఎంత తోడైనా, రాజకీయ నాయకుడైనా లేకపోతే పెద్ద ఆఫీసర్ అయినా, ఏ రేంజ్లో ఉన్నా నా రేంజ్ నాకుంటది, నా వాల్యూ నాకుంటది, నా ధైర్యం నాకుంటది, నా కులం మీద నాకున్న అభిమానం నాకుంటది. అలాంటి చంపుకొని నేను బతకనండి. అలాంటి నేను ఖచ్చితంగా మాట్లాడతా, నిలదీస్తా, తాట తీస్తా, ఎక్కడ దాకానే వెళ్తాను. దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు కూడా. క్షమించాలి, నేను పక్క కులాన్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడను. హాయ్ స్టీవ్ స్మిత్, హాయ్ నగేష్ గంట. అలాగే మన పార్టీలో ఉన్న అన్నదమ్ములు మిత్రులతో ఏదన్నా చిన్న చిన్న వైర్యాలు ఏమైనా ఉంటే అందరూ కూడా క్షమించండి. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న చిన్న జరుగుతూ ఉంటాయండి, తప్పవు, ఇంట్లోనే ఉంటాయి. మరి ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉండవా? లక్ష్మణ్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ మీ అభిమానం, మీ ఇది ఎప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రామకృష్ణ, మనీ పిఎస్పీకే థ్యాంక్ యూ బ్రదర్. తేజ ఊరా హాయ్ బ్రదర్. సూర్య రాయల్ థ్యాంక్ యూ మనీ. మన దేవి గారు థ్యాంక్ యూ. అలాగే హరీష్. కులం నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి రాలేదు. ఎవరైనా కానీ నా కులం గురించి ఎవడన్నా మాట్లాడితే తాట తీస్తానని చెప్తాను అంతే. నేను ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడను. నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం తోలుస్తా వాళ్ళని. ముందుగా నేను భారతీయుణ్ణి, అది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినోడిని, తెలుగోడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చీరాల నియోజకవర్గానికి చెందినోడిని, చీరాలోని. చీరాల్లో కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఒక స్టేజ్కి వచ్చేదాకా ఆ ప్రేమ అనేది ఉంటుంది. చీరాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఒక కులానికి కూడా సంబంధించినోడిని. ఆ కులం మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది. నా కులం తక్కువ చేసి మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడను. అలా అని నా కులం జోలికి వస్తే ఖచ్చితంగా షట్టుపదేశ్ రోడ్డు మీద తిరుగుతా. ఎవడైనా సరే, ఎంత మొగాడైనా సరే తేల్చుకుంటా. హాయ్ ప్రియా రాణి. ప్రియా థ్యాంక్ యూ. మీ మెసేజ్ అంటే థ్యాంక్ యూ, ఎలా చెప్పాలో తెలియదు, థ్యాంక్స్ చెప్తున్నా ప్రియా నీకు. మనకంట మంచి ఎనర్జీ ఇచ్చావు. ఎప్పుడు ఎనర్జీగానే ఉండాలి. కళ్యాణ్ గారి అభిమానులు అంటే, కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోతే ఆ తర్వాత నుంచి ఎనర్జీ రైజ్ చేయాల్సింది ఎవరు? కార్యకర్తలుగా మనం, అభిమానులుగా మనం ఎక్కడ తగ్గద్దండి. మన పార్టీ 25 సంవత్సరాలు నుంచి ఉంటుంది. ఎలా ఉంది ఈ రోజున అనేది కాదు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మనందరం ఏ స్థాయికి వెళ్ళబోతున్నాం, ప్రజలకు మంచి చేసే స్థాయి దాకా మనం ఎదగబోతున్నాం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికి భయపడద్దు, అలా అని తప్పు చేయొద్దు. తప్పు చేయనంత కాలం కూడా మనం కింగులమే. హాయ్ గిరీష్, హౌర్ యూ బ్రదర్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను కూడా చూసి. వెరీ గుడ్. నీ గురించి నేను వింటున్నా అండ్ అఫ్ కోర్స్ చూస్తున్నా నీ పోస్టులు అవన్నీ. సో ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. కోడూరి రాజశేఖర్, మీకు కూడా చెప్తున్నా అండి, మీ కులం గురించి తక్కువగా ఎవరన్నా మాట్లాడితే ఊరుకోకండి. ఏ కులమైనా సరే మన కులం గురించి మనం ప్రేమించుకోవటం ఒక లెక్క, పక్క కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఇంకో లెక్క అండి. దయచేసి అలాంటివి చేసిన వాడిని ఆడి బట్టలు తీసుకోవటండి, బట్టలు తీసుకోవటండి. అది. హాయ్ నారాయణరావు, ఎలా ఉన్నావు? హాయ్ వాసు, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ ఈవినింగ్. పవనిజం మణికుమార్, హాయ్ మాధురి, ఎలా ఉన్నావు మాధురి, బాగున్నావా? అలాగే నూకరాజు, హాయ్ నూకరాజు, ఎలా ఉన్నారు? వంశీ కృష్ణ బ్రదర్, థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు, మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి, మన పార్టీకి కావాలి. అలాగే
మాకు కావాలి ఖచ్చితంగా మీ సపోర్ట్ అంతా కూడా. ఈ రోజున మాకున్న ధైర్యం, మాకున్న ఈ ఎనర్జీకి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఈ సపోర్టే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. దుర్గా ప్రసాద్ శ్రీరామ్ శెట్టి, బాగున్నాను, మీరు బాగున్నారా బ్రదర్? బాగున్నాను మాధురి, హాయ్ అన్నయ్య, ఆల్వేస్ సపోర్ట్ యూ, కరెక్ట్. చాలా సంపత్ చీరాల కుర్రోడు చింపేస్తున్నాడు. చీరాల బాపట్లలో పుట్టాం, పెరిగాం, తిరిగాం, చదివాం, అంతా అక్కడే అండి మా లైఫ్. అంటే పుట్టింది, పెరిగింది, చదివింది అక్కడే. ఇంకా ఉద్యోగ రీత్యా బెంగళూరులు, హైదరాబాద్లు, అమెరికాలు అన్ని దేశాలు తిరగాల్సి వస్తుంది, ఏం చేస్తాం. సో మణికుమార్, పవనిజం, సంపత్, ద్రాక్షారమ్మ, థ్యాంక్ యూ సంపత్. అందరు కలిసికట్టుగా ఉండండి దయచేసి చెప్తున్నా. ఈ ఒక్క ఎలక్షన్స్ దాకా అంటే ఆ పదవులు మనకు రాలేదా, పదవులు మనకు వచ్చినాయా, లేకపోతే అరే నా పక్కనోడికి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, ఇలాంటివి లేకుండా మీరు కష్టపడినా కొన్నిసార్లు రాలేకపోవచ్చు, పదవులు ఇవ్వలేకపోవచ్చు, కష్టపడని వాడికి ఇవ్వచ్చు. అక్కడ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఆ సిచ్యువేషన్ బేస్ మీద కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి కళ్యాణ్ గారి వెంట మన అందరం కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా పనిచేద్దాం. సోషల్ మీడియాలో పనిచేసే అంటే సోషల్ మీడియాలో గట్టిగా 10 మంది బాగా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరం కూడా అందరం కలుపుకొని మనందరం కూడా పనిచేయాలని చెప్పి, అలాగే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు మీరు అందరూ కూడా అక్కడ కలిసికట్టుగా పనిచేసి కళ్యాణ్ గారికి సపోర్ట్గా మనందరం ఉండాలని చెప్పి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రం దయచేసి మనం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. అది స్కూల్ అంటే కాలేజ్ గురించి ఒక లైవ్ అన్నీ ఇంకా అంటే మనం మాట్లాడదాం ప్రతిదీ కూడా ఖచ్చితంగా. స్కూల్లో ఏంటి, కాలేజీలో ఏంటి అన్నీ కూడా మనం మాట్లాడదాం బ్రదర్. వరుణ్, మణికుమార్, ఫ్యామిలీ మనందరం చిన్న గొడవలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఒక చిన్న 5 ఉన్న ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉంటే 5 కోట్ల మంది ఫ్యామిలీలో ఎందుకు గొడవలు ఉండవండి. మదాసు ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. జనసేనలో పదవి ఆశ లేదు, థ్యాంక్ యూ. నాకు లేదండి, నాకైతే పదవులు లేవు. పిలిచిస్తానంటే ఎందుకు వద్దంటాం కానీ పదవులు అయితే లేవు, ఆశలు లేవు. ఆశలు కాదు, ఆలోచన లేదు. వస్తాయి ఖచ్చితంగా. నాకు రాదంటారా పదవి? ఇప్పుడు కాకపోయినా తర్వాత నేను తెచ్చుకోలేనా? ఆ మాత్రం క్యాలిబర్ నాకు లేదా? హాయ్ బాబీ నాయుడు బ్రో, ఇండియా ఎప్పుడు వస్తారు చెప్పండి, నేను కూడా మీతో. వెరీ గుడ్, తప్పకుండా చెప్తాను బాబీ నాయుడు. హాయ్ గిరీష్, చూడలేకపోయాను, మెసేజ్ వెళ్ళిపోయింది. ఇంకోటి వెళ్ళిపోయింది. నోకరాజు కరెక్ట్గా చెప్పారు, థ్యాంక్ యూ. మనీ పిఎస్పీకే, రోజు ఒక లైవ్ ఇవ్వండి అన్నయ్య. రోజు వస్తే జనాలకు బోర్ కొట్టేస్తానేమో. మనం ఏమన్నా అమ్మాయిలు అండి రోజు చూసినా బోర్ కొట్టకుండా ఉండటానికి. సో మొహాన్ని చూస్తే రెండోసారి చిరాకు వస్తుంది అంటున్నారు. సో సరదాగా అన్నాను, జస్ట్ కిడ్డింగ్. అంటే హీరోయిన్కి వచ్చే పాపులారిటీ అవన్నీ కూడా హీరోలకు ఉండవు చాలామందికి. అలాగే అమ్మాయిలకు ఉన్న పాపులారిటీలు అవి మనకి అబ్బాయిలు చాలా కష్టపడాలి కొద్దిగా పాపులారిటీ రావాలన్నా, ఇమేజ్ రావాలన్నా. అమ్మాయిల కోరికే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళ కోరికే వస్తుంది. సో శ్రీరాముడు ఆకుల శ్రీరామ్, హవరీ బ్రదర్, సూపర్ షాట్. సాయి జనసేన, జనసేనని గెలిపించేది మన బాధ్యత, జనసేన కోసం పనిచేసేది మన బాధ్యత. ప్రియా కళ్యాణ్ గారికి మనమే ధైర్యం. నీలాంటి అభిమానులు అమ్మాయిలు, నీలాంటి అభిమానులు ఉంటే చాలు కళ్యాణ్ గారికి. ఎందుకంటే మొదటి నుంచి ఎవరికి భయపడకుండా, ఎవరిని ఇది లేకుండా ఈ రోజు దాకా ఉన్నాం. శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. పుల్లమాడి నరసింహ, హాయ్ బ్రదర్. రఘు, నైస్ మై, థ్యాంక్ యూ. మీ ఫేస్ చూస్తే చిరునవ్వు వస్తుంది బ్రో, థ్యాంక్ యూ. వీరు ఎలా ఉన్నావు? స్టీవ్ స్మిత్, వస్తానబ్బా వెరీ సూన్, ఇండియాలో ఉంటా. మీరందరూ అభిమానం. నన్ను అడుగుతున్నారు ఎన్ఆర్ఐలు కొందరు, అంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకు బ్రదర్ నువ్వు ఇండియా వెళ్ళిపోతానంటావు, ఎక్కడుండే పనిచేయ, సోషల్ మీడియాలో వర్క్ చేయొచ్చు కదా నువ్వు, ఇండియా శ్రీరెడ్డి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చీరెడ్డి దాని గురించి పట్టించుకునేది, దాని మొహం. అది నిజంగా మనిషి అంటబ్బా. చీరెడ్డిలు గీరెడ్డిలు పాకి దొడ్డేది, చీరెడ్డి కాదు అది. ఏమండి అవకాశాలు ఇస్తాను పడుకోమన్నారని చెప్పి పడుకుంటారా? ప్రాణం రైలు కింద పెట్టి చచ్చిపోతాం కానీ పడుకుంటారా అండి? అవకాశాలు ఇస్తాను మరి అలాంటిది ఆడదాన్ని. అది వచ్చంటే కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడిద్దంట, ఆడవాళ్ళకి మంచి చేసిద్దంట, దాన్ని బొంద చేసిద్దంట, దాని మొహం చేసిద్దంట. చట్నీ చేయండి దాన్ని తీసుకెళ్ళి.
అలాంటి చీరెడ్డి ఎవడో డబ్బులు ఇస్తాడని చెప్పి మళ్ళీ తిట్టేసింది. డబ్బులు ఇస్తానన్నాడు ఆడెవడో చెప్పాడని, అంటే ఎవడో పడుకోమంటే పడుకోవటం, ఎవడో డబ్బులు ఇస్తాడంటే వాళ్ళ గురించి వాళ్ళ అమ్మ గురించి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేకుండా చేసిద్దంట. దీని తల్లి ఇది ఎవరో కానీ మరి మనకు తెలియదు. బూతులు వస్తున్నాయి. శివకృష్ణ నాయుడు, పవన్, బాలకృష్ణ, సో మెనీ మెసేజెస్ ఆర్ గోయింగ్. సో నేను చదువుతా ఉన్నాను కొంతవరకు. ఇండియా వస్తా వెరీ సూన్. అదే ఆ మాటకు మధ్యలో డైవర్ట్ అయింది. దాని మొహం అబ్బా అలాంటి వాళ్ళని పట్టించుకుంటారు. ఒకటే వాళ్ళు బట్టలు ఉడదీయటం కాదు, మనం బట్టలు ఉప్పదీయించాలా, ఒక్కొక్కరికి తడిచిపోవాలా. కొందరు ఏంటంటే అండి ఎలా చెప్పాలో తెలీదు, వద్దులే కానీ దాని గురించి. తేజస్వియా వీర మహిళా టీం అందరూ సపోర్ట్గా ఉండాలి ఖచ్చితంగా. గోపీచంద్ థ్యాంక్ యూ బ్రదర్. శివసేన మనోహర్ శ్రీజాతికి అవమానం, చీ చెత్త అంట అది, చీ చెత్త అది, చీ దొడ్డి, చీ రెడ్డిగా చీ దొడ్డి, చీ చెత్త ఇది. రంగా వల్లంశెట్టి చీరాలు ఎప్పుడు వస్తున్నారు బ్రదర్? ఇండియా వస్తే చీరాలు రావాలిగా. పుట్టి నూరు పెరిగి నూరు చీరాల గడప మీద అడుగు పెడదాం ఖచ్చితంగా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. భారతదేశంలోకి రాగానే ఫ్లైట్ ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే చీరాలకి నేను అడుగు పెట్టగానే అంత ఆనందంగా ఉంటుంది. పుట్టి పెరిగాం కదా, అక్కడే తిరిగాం, అక్కడే ఆడుకున్నాం, అక్కడే చదువుకున్నాం. సో చీరాల నియోజకవర్గం. టైం వేస్ట్ రెడ్డి, అది టైం వేస్ట్. చీరెడ్డిగా చీ దొడ్డి అన్నా కదా. ఎందుకంటే అందరి గురించి న్యూసెన్స్ ఫెలోస్ వాళ్ళేదో పబ్లిసిటీ కోసం పబ్లిక్ స్టెంట్స్ చేసుకుంటా పబ్లిక్లో పెరగాలి, మనకు కూడా ఏదో రావాలని చెప్పి చూసుకునే వాళ్ళ గురించి మనకెందుకండి టైం బొక్క, టైం వేస్ట్. ఖచ్చితంగా అండి నేను కులం అనేది సెకండరీ. అసలు కులం గురించి మాట్లాడడం ఫస్ట్, అదే చెప్తున్నా. మన మనుషుల గురించి మాట్లాడండి, మనుషులకున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. కానీ మీ కులం మీద మీకు అభిమానం ఉంటే అభిమానించుకోండి, పక్క కులాన్ని తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకటే శ్రీరెడ్డి గురించి వదిలేయండి మీరు, ఎందుకంటే అమ్మాయికి ఫేమస్ అవ్వాలి, అమ్మాయిని టీవీలు పట్టించుకోవట్లా. పవన్ కళ్యాణ్ని మళ్ళీ తిడితే టీవీలు కూడా తీసుకురావు, ఎందుకంటే ఆ యద్దవన కొడుకులు అంత మాట అనిపించారు టీవీలు. ఈ రోజున పోపిద్దాం, ఎవరు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, కలిసికట్టుగా ఉందాం. కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఏదైనా ఇష్యూ జరిగితే 100 మంది కలిసి వెళ్దాం, 100 మంది 1000 మంది 1,00,000 మంది కలిసి వెళ్ళి ఫైట్ చేద్దాం. ప్రతి దాని మీద మనందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ఉంటే ఎవడు కూడా మన జోలికి రాలేరు. గుర్తుపెట్టుకోండి, మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోట్లలో ఉన్నాం. డబ్బులు ఇచ్చి కొనుక్కోట్లా మనల్ని. నాకు ఎవడన్నా డబ్బులు ఇచ్చాడా? ఈ రోజున కూర్చొని నా ఉద్యోగం వదిలేసి వస్తా అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం టైం కూడా అయింది, అయినా కూడా కూర్చొని మాట్లాడుతున్నా. తిడతా ఉన్నారు, అయినా కూడా ఉంటున్నా. మీ అందరికి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? సోషల్ మీడియాలో కూర్చొని ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నారు, ఇంతసేపు చూస్తూ ఉన్నారు, ఇంతసేపు కష్టపడతా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఎవరు ఇవ్వట్లా, కష్టపడుతున్నాం. బికాస్ ఒక మంచి మనిషి వస్తే మంచి సొసైటీ వస్తుంది, మంచి సొసైటీ వస్తే మంచి దేశంగా మనం ముందుకెళ్తామని చెప్పి. అంతేగాని మనం ఇంకో దానికి కాదండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో దయచేసి, సో టైం అవుతుంది, నేను కూడా వెళ్ళాలి. ఇంకా న్యూట్రల్ జనాల్ని మనం ఆకర్షించాలి అనేది తప్పండి. మనం చేసే మంచి పనుల్లో న్యూట్రల్ జనాలు వస్తారు. న్యూట్రల్ జనాల్ని ఆకర్షించాలి కదా అని చెప్పి నా కులాన్ని తిడితే ఊరుకోమంటారా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? ఆడవడానికి కవరేజ్ ఇచ్చేది మోత మోగిపోతుంది, ఒక్క ఛానల్ కవరేజ్ లేదు. అయినా కూడా సోషల్ మీడియా వల్ల కోట్ల మందికి రీచ్ అవుతుంది. పొద్దున్నే నిద్రలేసిన దగ్గర నుంచి అందరికీ వెళ్తున్నాయి ఆ వీడియోలు. అంత గట్టిగా పనిచేస్తుంది మన సోషల్ మీడియా అనేది. ఒక పని చేస్తే దాన్ని 100 రకాలుగా చూపించగలదు మీడియా పవరే అది. మనకు సోషల్ మీడియా ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎవరమైనా సరే ఎక్కడ తగ్గద్దు, పని చేయాలి మనం సోషల్ మీడియాలో. మీరు అందరు కూడా నిజంగా, నేను ఈ మధ్య తగ్గించా ఒక 10 రోజులు 15 రోజుల నుంచి. నిజంగా ఎందుకు తెలుసా అండి, అంటే ఏదో నేను కొంచెం బిజీ అయ్యా, అది వాస్తవం. కానీ సేమ్ టైం మీరు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. మొదట్లో ఒకరిద్దరం కష్టపడే వాళ్ళం, ఇప్పుడు ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మాకు నిజంగా పని తగ్గిపోయింది. ఖచ్చితంగా కలిసికట్టుగా. సార్ చాలా డ్రామాలు అయిపోతున్నారండి టీడీపీ వాళ్ళు. చాలా డ్రామాలు అయిపోతా ఉన్నారు. సో
అవన్నీ కూడా మనకి మనం చూసుకుంటాం ఖచ్చితంగా. నిజంగా తిని నీతి జాతి లేకుండా ఇవాళ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి రకరకాలు రాబోతా ఉన్నాయి. చెప్తా నేను అవన్నీ ఏమొస్తున్నాయో ముందే కొన్ని చెప్పగలను. అవి హాయ్ శివాజీ నాగిరెడ్డి, బాబీ నాయుడు, నేను నా కుల పిచ్చి లేదండి. అలా అని చెప్పేసి నా కులం గురించి ఎవడో తక్కువగా మాట్లాడితే లంగా జాకెట్లు వేసుకుని కూర్చోనండి. నేను మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. క్షమించాలి, పక్క కులాన్ని నేను తిట్టను. ఎవడైతే తిట్టాడో ఆ నా కొడుకుని తిడతా, అంతేగాని పక్క కులాన్ని తిట్టను నేను. హై కలిషా, రైట్ అండి. ఐ హ్యావ్ టు లీవ్, సో వెళ్తున్నాను. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ మారాలంటే స్ట్రాంగ్ పవర్ టు ఇన్ సోషల్ మీడియా. అందరం కూడా పవరే సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళు, పార్టీ ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని ముందుకు తీసుకురావాల్సింది సోషల్ మీడియా. మరొక్కసారి ఇలాంటి తప్పులు చేయకండి ఎవరు కూడా. బాబీ నాయుడు గారు, సారీ మీకు కాదు చెప్తుంది, ఈ ఫ్లెక్సీలు కట్టేటప్పుడు హై టెన్షన్ వైర్లు ఎక్కడ ఉన్నాయి, విద్యుత్ షాక్ ఎక్కడ కొడుతుంది, మీకు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకండి. కళ్యాణ్ గారు వస్తే మీ ఓటు పోయినా కూడా కళ్యాణ్ గారికి నష్టమే, పార్టీకి నష్టమే. సో దయచేసి జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకునే ముందుకెళ్ళండి. ఇష్టం వచ్చినట్టుగా ఏదో మనకి జరిగిపోతా ఉంది కదా అని చెప్పేసి దయచేసి మీరు అలా వెళ్ళొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో మళ్ళీ రేపు కలుద్దాం మనం. జై జనసేన, జై హింద్. రైట్ అండి, నేను రేపు మాట్లాడతాను.